బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాతోడు బాపురావు తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. 8 ఏళ్లుగా మాదిగ ఉపకులాల అభివృద్ధి విషయంలో ఒకే సామాజిక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఇప్పటివరకు ఓ కమ్యూనిటీ భవనాన్ని కేటాయించిన దాఖలాలు లేవన్నారు. అన్ని కులాల మాదిరిగానే తమకు కేటాయించడంలో నిర్లక్ష్యం ఎందుకంటూ నిలదీశారు. ఇలా అయితే గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. బోత్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు దుబ్బాక సుభాష్, సిరిసిల్ల భూమయ్య, మర్చగంగయ్య, బరుకుంట సుభాష్, గోటిముక్లె మధుకర్, జి సుభాష్ పాల్గొన్నారు. జిల్లా బోత్ నియోజకవర్గ కేంద్రంలో 9 మండలాలు ఉంటే 9 మండలాలలో మాదిగా ఉపకులాల జనాభా ఎస్సీ జనాభాలో కలిపితే 65-70% ఉన్న ఈ జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి ఇంత జనాభా కలిగినటువంటి మాదిగ ఉపకులాలకు బోత్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాతోడు బాపురావు మాదిగలను పూర్తి స్థాయిలో విస్మరించి కేవలం ఎస్సీలో కొంతమందికి మాత్రమే వత్తాసు పలుకుతూ వాళ్ళ అభివృద్ధికే బాటలు వేస్తూ మాదిగ ఉపకులాలను విస్మరిస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము స్పందించాల్సి వస్తుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున బోత్ నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడ కూడా మాదిగ ఉపకులాలకు ఏ రకమైనటువంటి సంక్షేమ భవనాలంటూ లేవు. ఎక్కడ కూడా స్థాపించినటువంటి చరిత్ర కూడా లేదు. షెడ్యూల్ కులాల రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అన్ని కులాలకు జనాభా జమాషా ప్రకారంగా సమాన పంపిణీ జరిగే విధంగా ఉండాల్సిన ఆ యొక్క కార్యాలయం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి కానీ గత 10 సంవత్సరాలుగా కంటిన్యూగా ఒకటే అధికారిగా చెలామణి అవుతూ ఈ యొక్క రాతోడు బాపురావు గారికి ఏజెంట్గా మారి కేవలం కొంతమంది వాళ్ళ భజన పనులకు మాత్రమే ఈ యొక్క రుణాలు కేటాయించడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈ యొక్క ఇంత జనాభా కలిగినటువంటి ఈ వర్గాలను విస్మరిస్తున్నటువంటి రాతోడు బాపురావు గారు మాదిగ జాతికి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎక్కడ కూడా మా అభివృద్ధి విషయంలో కానీ మా యొక్క ఎదుగుదల విషయంలో కానీ ఎక్కడ కూడా మీరు మాకు తోడ్పాటును అందించినటువంటి సందర్భం లేదు. అడుగడుగునా మోసం చేస్తున్నారు. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితుల యొక్క 3 ఎకరాల భూ పంపిణీ కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము వేస్తున్నటువంటి సవాల్ను స్వీకరించి మా అభివృద్ధికి మీరు ఎక్కడ తోడ్పాటును అందించిందో చెప్పాల్సిందిగా మా మాదిగ జాతి పక్షాన మేము మిమ్మల్ని గట్టిగా నిలదీసి అడుగుతున్నాం. ఇకనైనా మాదిగల యొక్క అభివృద్ధిని మాదిగ ఉపకులాల యొక్క అభివృద్ధిని మీరు ఏ రకంగా విస్మరిస్తున్నారో రాబో రోజుల్లో మీకు తగిన గుణపాఠం మాదిగ జాతి తిరుగుబాటు చేసి నేను రాజకీయంగా ఓడగొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. మేము నిస్వార్థంగా మా యొక్క జాతి మనుగడ కోసం మా యొక్క జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ మేము శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో మా యొక్క అభివృద్ధి విషయంలో కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే ఇది రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా మాదిగల నుంచి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క కేంద్రమైనటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా రాతోడు బాపురావు గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క మీరు ఎక్కడైతే మాదిగల యొక్క అభివృద్ధి పైన మీరు ఎక్కడైతే అభివృద్ధి విషయాల్లో మీరు మాకు చేసినటువంటి ఏవైనా ఉన్నాయంటే మీరు నిరూపించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సవాలు విసురుతున్నాం.